కానీ దేవుడు అటు పుట్టించాడు అనేదానికి దేవుడికి వీడి మీద ఎందుకు అంత కక్ష? ఒకే జన్మ కదా ఉండేది. అవును, అంతే సార్. ఎస్. సో ఇక్కడ అక్కడ దొరకని సమాధానాలు, ప్రశ్నలకు దొరకని సమాధానాలు ఇక్కడ అద్భుతమైన రీజన్స్తో సహా ఇచ్చున్నారు. నువ్వు కొంచెం మన ఆధ్యాత్మిక ధర్మం, మన సనాతన ధర్మం యొక్క మూలాల్లోకి కానీ వెళ్తే ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం దొరుకుతుంది. అందుకనే మన శాస్త్రాలన్నీ కూడా ప్రశ్నలతోనే మొదలవుతాయి. నువ్వు చూడు, ప్రతి శాస్త్రం ఫస్ట్ ప్రశ్నతోనే మొదలవుద్ది. దాంట్లో నువ్వు ప్రశ్నించకూడదు నాన్న. అంటారు. ప్రశ్నిస్తే నీకు సాతాను పట్టినట్టు.